హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఆన్లైన్ మోడ్ ద్వారాగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 28th ఆఫ్ మార్చ్ 2024 నుంచి 21st ఆఫ్ ఏప్రిల్ 2024 లోపు. ఈ జాబ్కి మనకి 2 phases ఎగ్జామినేషన్ అండ్ థర్డ్ ఫేజ్లో ఇంటర్వ్యూ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి 22 మంత్ షెడ్యూల్ కూడా మనకైతే ఇచ్చారు. సో phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ మే లేదా జూన్లో జరుగుతుంది. అండ్ phase 2 వచ్చేటప్పటికి జూన్ లేదా జూలైలో మనకైతే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనము మాస్టర్స్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ లేదా ఎకనామెట్రిక్స్ చదువుకొని ఉండాలి, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకొని ఉండాలి, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ విత్ అపీరింగ్ ఇన్ సిఏ, సిఎఫ్ఏ, సిఎస్ అండ్ ఐసిఏడబ్ల్యూలో మనం అపీర్ అయి ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా లేదా డిసిప్లిన్లో కూడా మనం చదువుకొని ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే క్యాండిడేట్స్కి మ్యాక్సిమం ఏజ్ 30 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి సెలక్షన్ మోడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ముందుగా phase 1 కండక్ట్ చేస్తారు. phase 1లో మనకి 2 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనకి phase 1లో ఉంటాయి. సో పేపర్ 1లో మనకి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్కి సంబంధించి మనకు క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్కి 25 marks. పేపర్ 1కి 60 minutes టైం అనేది ఇస్తారు. అండ్ అలానే పేపర్ 2 చూసినట్లయితే మనకి జనరల్ స్ట్రీమ్కి సంబంధించిన పేపర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఈవెంట్స్ అండ్ అలానే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్కి సంబంధించి మనకు క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలానే పవర్టీ, ఇంక్లూషన్ అండ్ డెమోగ్రఫీకి సంబంధించి మనకి క్వశ్చన్స్ ఉంటాయి. కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ కాస్టింగ్, ఇండియన్ ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ, 5 years ప్లాన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టార్ మనకైతే ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అండ్ నెక్స్ట్ phase 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి phase 2 ఉంటుంది. సో phase 2లో కూడా మనకి 2 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పేపర్ 1 వచ్చేటప్పటికి ఇంగ్లీష్ అనేది ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్. ప్రెసీ రైటింగ్ 35 marksకి, ఎస్ఏ రైటింగ్ 30 marksకి మనకు కండక్ట్ చేస్తారు. phase 2లో మనకి ఐఎఫ్ఎస్సిఏ యాక్ట్, యూనియన్ బడ్జెట్, ఎకనామిక్ సర్వే, బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెటింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఫండ్స్, బులియన్, గిఫ్ట్ సిటీ, గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి, ఐఎఫ్ఎస్సిఏ, గ్లోబల్ ఫైనాన్స్కి సంబంధించి మనకు క్వశ్చన్స్ ఉంటాయి. లీగల్ స్ట్రీమ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనకు ఉండటం జరుగుతుంది. అండ్ ఇక్కడ 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించాలి. సో ఈ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది తీసుకొని వారికి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కి 2 years ప్రొబేషనరీ పీరియడ్ అనేది ఉంది ఫ్రెండ్స్. పే స్కేల్ రేంజ్ చూసినట్లయితే మనకి 44,500 నుంచి 54,500 వరకు మనకి ఇక్కడ బేసిక్ పే స్కేల్ రేంజ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో హైదరాబాద్ అండ్ రంగారెడ్డిలో మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ అలానే విజయవాడ, విశాఖపట్నంలో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్. అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 1000 rupees ఫీజ్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ 100 rupees ఫీజ్ పే చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫీజు కూడా మీరు ఆన్లైన్ మోడ్లోనే మనం పే చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయిన ifsca.gov.inకి వెళ్ళి మనమైతే ముందుగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజ్ పేమెంట్ చేసి మన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్స్ మనం అప్లోడ్ చేయాలి. సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించి శాంపిల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఈ శాంపిల్ అనేది చూసి మీరు
డిక్లరేషన్ రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.